నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సాయి కృష్ణ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. సాయి కృష్ణ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయం కావడం మిస్టరీగా మారింది. సిఐ నాగరాజే సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. మే 1 నుండి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ అదృశ్యం కావడం పలు అనుమానాలకు దావిస్తోంది. సీసీటీవీ రికార్డులు లేకపోవడంతో సాయి కృష్ణ కేసుపై ఉత్కంఠ నెలకొంది. సాయి కృష్ణ అదృశ్యం, సీసీ ఫుటేజ్ మాయం వెనుక అనుమానాలు మరింత పెరుగుతున్నాయా? సీసీ ఫుటేజ్ మాయం వెనుక మిస్టరీ ఏమై ఉంటుంది? కీలక క్లూస్ మిస్సింగ్ ను పోలీసులు ఛేదిస్తారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. చట్ట ప్రకారం 18 నెలల సీసీ ఫుటేజీ భద్రపరిచారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సిబిఐ, ఎన్ఐఏతో విచారణ చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందని ఎంపీ సానా సతీష్ ఆరోపించారు. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపులను అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. సార్ ఆయన కూడా చెప్పింది ఏంటంటే నేరస్తులకి ఇక సాయి కృష్ణ కేసులో మరొక కొత్త మలుపు తీసుకుంది సీసీటీవీ ఫుటేజ్. కృష్ణలంక పోలీసులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మాయం కావడం కూడా మరింత ఈ కేసుకు ఒక రకమైన ఆరోపణలు చాలా వరకు కూడా సీఐ పైన ఉన్నాయి. బట్ నిజంగా సీఐ తప్పు చేయకపోతే ఎందుకు సీసీటీవీ దృశ్యాలు ఎందుకు మాయమయ్యాయంటూ కూడా చాలా వరకు ప్రశ్నలు లేవనెత్తుతున్న సంగతి. అంటే సీసీటీవీ ఫుటేజ్ మాయం వెనుక అసలు ఏమై ఉంటుంది? ఇప్పటికే సిఐకి మద్దతుగా కూడా అక్కడ అమలాపురంలో చాలా వరకు కూడా భీమవరం అమలాపురంలో చాలా వరకు సిఐకి మద్దతుగా కూడా యువత ర్యాలీలు తీసిన నేపథ్యం ఉంది. నిజంగా తప్పు చేసి ఉండకపోతే సిఐ ఆ ఫుటేజ్ చాలా వరకు ఎందుకు మాయం చేశారంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఈ కేసుకు సంబంధించి కూడా సిఐ వెనుక అటు ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాము. వంగవీటి నరేంద్ర వైసీపీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి నరేంద్ర గారు. సాయి కృష్ణ కేసులు దర్యాప్తులో కూడా సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం కొత్త మలుపుగా ఇప్పుడు వస్తోంది. సో ఏం అనుకుంటున్నారు? ఈ ఫుటేజ్ మాయం వెనుక ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? నిజంగా కూడా సిఐఏ దీని వెనుక కూడా ఉన్నారంటూ కూడా సిట్ గుర్తించిన పరిస్థితి. కేవలం ఆధారాలను తారుమారు చేసేందుకే ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు అనుకుంటున్నారా? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి మీకు ముఖ్యంగా ఐన్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్లోని సభ్యులందరికీ కూడా నమస్కారం. అట్లానే ముఖ్యంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే డే 1 నుంచి కూడా ఈ విషయాన్ని దాదాపు 30 రోజుల పాటు బయటికి రాకపోవడం మీద అప్పుడే మాకు అనుమానాలు వచ్చినాయి. తప్పనిసరిగా ఇది స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ స్టేషన్ నుంచి స్వర్గపూరి అనేది కేవలం 1/2 కిలోమీటర్. బట్ మేజర్ గా హై లెవెల్ అంటే కొంచెం హై రిజల్యూషన్ ఉన్నటువంటి కెమెరాస్ అయితే తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే అది బస్ స్టాండ్ ని కవర్ చేసే ఏరియా అది. కానీ అన్ని రోజుల పాటు ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా బయట రాకుండా చేశారంటే, అండ్ అట్లానే ఆ లోపలే ఆ యొక్క బాధితుల యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారంటే మమ్మల్ని వచ్చి బేరసారాలు చేశారు అని అన్నారు. ఇవన్నీ జరిగేటప్పుడు సహజంగా యు థింక్ ఇన్ క్రిమినల్ యాంగిల్. ఎప్పుడు కూడా సాక్ష్యాలు క్రిమినల్ అనేవాడు మాయం చేయాలని చూస్తారు. ఆ క్రిమినల్ ని పట్టుకునేటువంటి పోలీసులు, వాళ్ళను ఛేదించేటువంటి పోలీసులు ఏమేం చేస్తారు క్రిమినల్ అని తెలిసినప్పుడు వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళు చేయకుండా ఎట్లా ఉంటారు చెప్పండి? మేము మొదటి రోజునే చెప్పాం, సీసీటీవీ ఫుటేజెస్ అనేది తప్పనిసరిగా ఇమీడియట్ గా తీసుకుని దాన్ని సెక్యూర్ చేస్తేనే పాసిబిలిటీ ఉంటది ఈ యొక్క కేసు విషయంలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా డ్రామాటిక్ విషయం ఏంటంటే ఒక్క సిఐ నాగరాజు గారి మీద కేసు పెడతాం అనేది కూడా తప్పు.
స్టేషన్ లో ఒక్క సిఐ నాగరాజు ఒక్క ఆయనే లేరు. ఆయనతో పాటు ఎస్ఐలు ఉన్నారు, స్టాఫ్ ఉంటారు, రైటర్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, వాట్ ఎవర్ మొత్తం అందరూ కూడా ఆ రోజు డ్యూటీలో ఒక 10 నుంచి 15 మంది దాకా ఈజీగా ఉంటారు. అందరి మీద కూడా కేసు పెడితేనే తప్పనిసరిగా విషయం బయటకు వస్తుంది. ఒక్క ఆయన పెట్టారంటే డెఫినెట్ గా ఇక్కడ సిఐ నాగరాజ్ అనే స్కేప్ కోట్ చేస్తున్నారు, నో డౌట్. అందులో సిపి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ఎవరు ఇవాళ వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, స్పందించలేదు కూడా. ఈలోపు జరుగుతున్నటువంటి బేరసారాలన్నింటిలో వెనకాల సాక్ష్యాలను మాయం చేసే ఉద్దేశం ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, ఎందుకు ఇవాళ వరకు సిపి గారు దీని మీద రెస్పాండ్ అవ్వలేరు, డీసీపీ గారు రెస్పాండ్ అవ్వలేదు, ఐజీ గారు కానీ వాట్ ఎవర్ వీళ్ళు వెళ్ళటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది సిపి గారికి ఎప్పుడో జరిగింది, ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు అప్పుడు కూడా. మరి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పని అంటున్నారు. మరి టాస్క్ ఫోర్స్ సిఐ గారు కానీ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు కానీ వీళ్ళందరూ కూడా సంబంధం ఉండాలి కదా లెక్క ప్రకారం. అసలు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? ఇతనితో పాటు ఏదైతే కొంతమందిని వేరే వాళ్ళని కూడా సైమల్టేనియస్ గా అరెస్ట్ చేశారో ఆ కుర్రోళ్ళని కూడా కొట్టి వాళ్ళని 2-3 కేసుల్లో ఇరికించి గంజాయి మీరే సప్లై చేస్తున్నారని చెప్పని ప్యాకెట్లు వాళ్ళ దగ్గరే పెట్టించి, అంటే ఎవరినో తప్పించడానికి, గంజాయి కేసుల్లో ఎవరినో తప్పించడానికి, లేదా వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు. సాయి కృష్ణ మరణానికి వెనక గానీ అంటే మొత్తంగా ఏమై ఉంటుంది, దీని మిస్టరీ ఏమై ఉంటుంది? నేను చెప్తున్నాను కదండి, 100% పొలిటికల్ లీడర్స్ ఉన్నారు దీని వెనకాల. పొలిటికల్ లీడర్స్ వాళ్ళు చేసేటువంటి గంజాయి వ్యాపారానికి బలిపశువుల కింద ఇలాంటి కుర్రవాళ్ళని వీళ్ళే గంజాయి తీసుకొస్తారు, వీళ్ళే చేస్తారని చెప్పి వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇతని మీద పెట్టినవి తప్పుడు కేసులనే కూడా వాళ్ళ పిన్ని గారు అనేటువంటి కనకదుర్గ గారు చాలా క్లియర్ గా చూపించారు. 11 కేసులు తప్పుడు కేసులు అని చెప్పని కొట్టేయడం జరిగింది. ఎందుకు ప్రూవ్ అవుతాయి చెప్పండి? అతని మీద 11 కేసులు తప్పుడు కేసులను ప్రూవ్ అవటం అంటే సాక్ష్యాధారాలు లేకపోవటం కదా. ఇంకా ఉన్నటువంటి 2 కేసుల్లో అతన్ని నాన్ బెయిలబుల్ వారెంట్ మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇతనితో పాటు 4 అరెస్ట్ చేశారు. ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చింది మీకు, మహంకాళి చందు అని అతనితో పాటు మమ్మల్ని కూడా తీసుకొచ్చారండి. తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ బలవంతంగా గంజాయిలు ఒప్పుకోమని చెప్పని కొట్టారు. కానీ ఇతన్ని మాత్రం కొద్దిగా అడ్డం జరగటం వల్ల కొద్దిగా ఎక్కువగా కొట్టారని కూడా స్పష్టంగా వీడియోలు బయటకు వచ్చినాయి. ఇంతకుముందంటే మేము ఏదో బయాస్డ్ గా మాకు తెలిసినటువంటి ఒక కథల్లామో ఏదో అనుకోవచ్చు. మేము చెప్పినటువంటి ప్రతి సందర్భానికి కూడా విత్ ఎవిడెన్సెస్ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. వాళ్ళందరూ భయపడుతుంది డిపార్ట్మెంట్ కోసమే. ఇన్ని జరుగుతుండగా, ఇంత ఎవిడెన్సెస్ ఉండగా ఇంకా బ్లఫ్ చేసేది ఏముంది చెప్పండి? ఇప్పుడు పోనీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇతను క్రిమినల్ అండి, నోటోరియస్ క్రిమినల్. చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్ పెట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక మంచి పని చేశాము, ఒక సంఘ విద్రోహ శక్తిని మా డిపార్ట్మెంట్ అంతమొందించింది, దీనిలో ఎటువంటి తప్పు లేదని చెప్పమనండి పోనీ ధైర్యంగా. ఎందుకు పిలిపించి మరి రాజీ చేసుకున్నారు ఆయన? ఇంకొకటి నరేందర్ గారు, ఇప్పుడు ఎవరైతే కూడా ఈ సాయి కృష్ణ కూడా నేర చరిత్ర ఉందని అంటున్నారు, బట్ అటువంటి వ్యక్తిని ఇప్పుడు సిఐ చంపటంలో కూడా తప్పు లేదంటే చాలా మంది యువత కూడా సిఐకి మద్దతుగా కూడా ర్యాలీలు తీస్తున్న పరిస్థితి. అంటే దాని వెనక కూడా ఏమైనా కూడా రాజకీయ పరంగా కూడా నడిపిస్తున్నారా సిఐని సపోర్ట్ చేస్తూ? ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మనం ఒక కేసు అబ్జర్వ్ చేస్తే తమిళనాడు మధురైలో కూడా కరోనా టైంలోని 2 తండ్రి కొడుకుల్ని లాకప్ డెత్ కేసులో కూడా ముఖ్యంగా అంటే 6 ఏళ్ల పాటు కూడా కోర్టు దీనికి తీర్పునిచ్చింది. మొత్తంగా 9 మంది ఎవరైతే కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో లాకప్ డెత్ కేసులో కూడా తండ్రి కొడుకులు లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకి జీవిత ఖైదు లైఫ్ ని విధించిన పరిస్థితి, ఉరిశిక్షణ వేసింది కోర్టు. సో ఇలాంటి అంటే ఎట్లా మనం చూడాలి ఆ కేసును కూడా పోలుస్తూ కూడా సేమ్ తప్పనిసరిగా ఈ విషయంలో ఆ మదురై కేసునే మనం రిఫర్ చేసుకుంటూ నేను అంటుంది ఏంటిది, ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి దాదాపు 15 మంది స్టాఫ్ ఉన్నారు. ఓకే, 15 మంది కూడా ఇన్వాల్వ్ అవ్వరండి దీని విషయంలో. సో ఆ రోజు డ్యూటీలో ఉన్న స్టాఫ్ మొత్తాన్ని కూడా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మీకు మదురై కోర్టులో ఏం జరిగింది? 2 మహిళల్లో ఒక మహిళ స్ట్రాంగ్ గా నిలబడింది, నాకు సంబంధం లేదంటే అప్రూవల్ కింద మారింది. ఒక ఆమె భయపడిపోయింది, ఎంతైనా డిపార్ట్మెంట్ ఉంటది కాబట్టి. అదే విధంగా ఈ 15 మంది పేర్లు కని పెడితే మీకు తప్పనిసరిగా విషయం బయటకు వచ్చేస్తుంది ఎవరెవరిది. అండ్ వన్ మోర్ థింగ్, సిఐ నాగరాజు గారిది కాల్ లిస్ట్ బయట తీయాలి కంపల్సరీ. ఆ 20 days కానీ ఆ 1 month కానీ కాల్ లిస్ట్ బయటకు తీస్తే అతను ఎవరెవరితో మాట్లాడాడు, సిపి గారికి ఇన్ఫార్మ్ చేశాడా, ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేశాడా, లేదా అతనికి
ఎక్కడెక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అనే దాని విషయంలో కూడా బయటకు వస్తుంది. తప్పనిసరిగా దీనిలో పొలిటికల్ లీడర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళని కాపాడుకోవటం కోసం ఇతన్ని బలిపశువుని చేశారు అనేది మాత్రం వాస్తవం. అందుకే మేము ఏమంటున్నాం అంటే సిట్ అనేది స్టేట్ లో జరిగేటువంటి ఎంక్వైరీ, అది కూడా ఒక ఏలూరు ఒక ఎస్పీని పెట్టేసి చేయించేస్తున్నారు తూతూ మంత్రం కింద. వద్దు, బెటర్ యు ఇన్వాల్వ్ సిబిఐ, ద ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. మేము కావాలని దీన్ని రాజకీయం చేశామా, కులపరంగా చేశామా, ఇవన్నీ అభియోగాలు ఎందుకు? ఈ ఒక్క పని చేయండి చాలు. మేము చేసిన తప్పనేది మేము ఒప్పుకుంటాం. ఒకవేళ ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు మాట్లాడటం అనేది, బుకాయించడం అనేది తప్పు. లేదా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఎస్ మేము ఒక నోటోరియల్ క్రిమినల్స్ ని చంపేశామండి, మేము చాలా మా డిపార్ట్మెంట్ చాలా మంచి పని చేసిందని చెప్పమానండి. ఎందుకు మరి పిలిపించి రాజీ చేసుకుని మీకు జరిగింది అన్యాయం నేను చేస్తానని చెప్పని అన్నారు? 100% అది తప్పనే వాళ్ళే ఒప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నరేంద్ర గారు. థ్యాంక్ యూ. సాయి కృష్ణ కేసులో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. సాయి కృష్ణ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయం కావడం ఇప్పుడు మిస్టరీగా మారింది. రైట్, మనం మాట్లాడుతున్నాము. కృష్ణాంజలి గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి కృష్ణాంజలి గారు. నమస్తే అండి. కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ మాయం కావడం ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా నాగరాజు, సిఐ నాగరాజు పాత్రపై చాలా వరకు కూడా అనుమానాలు వ్యక్తం ఉన్నాయి. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా ఈయన పాత్ర ఉన్నట్టుగా కూడా అటు సిట్ అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు సాయి కృష్ణ అదృశ్యం కేసు ఈ నేపథ్యంలో సాయి కృష్ణని సిఐ నాగరాజే హత్య చేశాడు అనేటువంటిది పోలీసుల దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. ఇప్పటి వరకు పోలీసులు జరిపినటువంటి దర్యాప్తులో కూడా తేలుతున్నటువంటి అంశాలు అవే. అతని మీద నమోదైనటువంటి కేసుల్లో ప్రధానంగా ఎఫ్ఐఆర్ అంటే, ఎఫ్ఐఆర్ నమోదైందంటే ప్రాథమికమైన సమాచారం ఉంటేనే నమోదైద్ది. ఈ సమాచారం ప్రకారంగా చూస్తే సిఐ నాగరాజు మే 9వ తేదీన సాయి కృష్ణను తీసుకొచ్చాడు, లాకప్ లో ఉంచారు, లాకప్ లో తీవ్రమైన వేధింపులకు గురి చేశారు, అతను చనిపోయేటువంటి విధంగా చేశారు. చనిపోయిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి వ్యవహారం కూడా నాగరాజు చేశాడు. ఇవన్నీ ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా పేర్కొనటం అనేది జరిగింది. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ని మీరు ఖచ్చితంగా ప్రిజర్వ్ చేయాలి, అది కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇస్తే సీసీటీవీ ఫుటేజ్ కనపడలేకుండా చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేస్తారు? ఇక నాగరాజే చేయాలి. ఎందుకంటే అతనే స్టేషన్ హౌస్ ఆఫీసరు అప్పుడు ఆ సమయంలో. మరి అలాంటప్పుడు అతనే చేస్తాడు అంటే ఇది మీరు ఒక అంశాన్ని గమనించండి. ఇది నాగరాజు ఒక్కడే చేసేటువంటి అంశం కాదు, నాగరాజు ఒక్కడే చేసే నేరం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు నరేంద్ర గారు ఆ స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, ఇవన్నీ అది ఒక ప్రొసీజర్, టెక్నికల్ ప్రొసీజర్. రెండో అంశం ఏంటంటే, మే 9వ తారీఖున ఈ నాగరాజు సాయి కృష్ణ తీసుకొని వస్తే తీవ్రమైనటువంటి వేధింపులు, కస్టోడియల్ టార్చర్ చేస్తే మే 23, 24, 25 తేదీల్లో, అంటే అతను ఒక అనాథ శవంలాగా విజయవాడ బస్టాండ్లో పడేసి వాటిని అక్కడ తగలబెట్టించటం, ఇవన్నీ వ్యవహారాలు ఒక 3 రోజుల పాటు జరిగినటువంటిది. మరంటే 9వ తారీఖు తెచ్చాడు, 25వ తారీఖు అంటే 15 రోజుల పాటు ఈ వ్యవహారం అంతా నడిచింది. ఈ మధ్యలో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, డీజీపీ దగ్గరికి వెళ్ళారు, అదేవిధంగా మీడియా దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనతో ప్రజలందరికీ మా కనీసం చచ్చిపోతే మా కనీసం బోడదాన్ని ఇవ్వండి అనేటువంటి పరిస్థితి ఉంటే, మరి శవానికి సంబంధించినటువంటి ఆచూకీ లేకుండా చేశాడంటే సీఏ ఒక్కడే చేయగలడా? సీఏ ఒక్కడే చేయటం సాధ్యమయ్యేటువంటి పనేనా? దీని వెనకాల ఇప్పుడు ఏసీపీకి తెలియకుండా ఉంటుందా? డీసీపీకి తెలియకుండా ఉంటుందా? సిపికి తెలియకుండా ఉంటుందా? విజయవాడ పోలీస్ కమిషనర్కి? అసలు మీరు ఒక అంశాన్ని గమనించండి. ఈ విధంగా ఒక వ్యక్తి అదృశ్యమయ్యి లాకప్లో చనిపోయినటువంటి పరిస్థితుల్లో దాని మీద ఒక రప్చర్ జరుగుతుంటే హోంమంత్రికి అదేవిధంగా ముఖ్యమంత్రికి ప్రతిరోజు సమాచారం ఇచ్చేటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం ఇవ్వరా? మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అంటే వీళ్ళందరూ సిఐ నాగరాజు సాయి కృష్ణను చంపుతుంటే చంపమని చెప్పారని కాదు, తీవ్రమైనటువంటి అతను కస్టోడియల్ టార్చర్ చేసిన క్రమంలో చచ్చిపోతే ఆ చనిపోయిన తర్వాత ఈ హత్యని దాచిపెట్టేటువంటి విధంగా, అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి విధంగా అవకాశం కల్పించారు నాగరాజుకి. దీంట్లో ఉన్నతాధికారుల పాత్ర ఉంది,
అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి పాత్ర కూడా ఉంది. ఇందాక మీరు ఒక అంశాన్ని అడిగారు. ఇప్పుడు ఈయనకి ర్యాలీలు జరుగుతున్నాయి, నాగరాజుకు అనుకూలంగా, నాగరాజు గొప్పోడు, నాగరాజు ఇది అని చెప్పేసి నాగరాజు గంజాయి వ్యవహారం వీళ్ళందరినీ కూడా ఇది చేస్తున్నాడని నేను ఒక సూచన చేస్తున్నాను గవర్నమెంట్కి. నిజంగా నాగరాజు అంత గొప్పగా ఉద్యోగం చేసి ఇవన్నీ చేసి ఉంటే ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి చంపేయటం కూడా కరెక్టే అని ప్రజలు భావిస్తే ప్రభుత్వం ఒక పని చేయొచ్చు. రేసు గుర్రంలో సినిమాలో ఒక పాత్ర ఉంటది, బ్రహ్మానందం పాత్ర, కిల్ బిల్ పాండేన్. ఓఎస్డి స్పెషల్ ఆఫీసర్ ఇచ్చేస్తారు ఒక కానిస్టేబుల్ కి. అట్లాగనే ఈ నాగరాజును ఒక స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చేసేసి రాష్ట్రం మొత్తం ఒక ఆఫీసర్ని చేసేసి గంజాయి మొత్తాన్ని నిరోధించేదానికి, ఆ గంజాయి చేసేటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు సాయి కృష్ణ చంపినట్టుగా ఈ కస్టోడియల్ టార్చర్ చేయడం, ఎన్కౌంటర్ చేయడం సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలంటూ కూడా పోలీసులకి ఒక నిర్ణయం అయితే చెప్పింది. బట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అవ్వడం, ఆయనకు సంబంధించిన ఆధారాలు కూడా కీలకమైన సీసీ ఫుటేజ్ మాయం కావడం ఇవంతా. ఇప్పుడు మనకు తమిళనాడులో మధురైలో కూడా ఒక కేసు జరిగింది. ఇలా లాకప్ డెత్ 2020లో కరోనా టైంలో ఇద్దరు తండ్రి కొడుకు మాయమయ్యి లాకప్ డెత్ అయితే పోలీసులపై కోర్టు లైఫ్ వేసిన ఉరిశిక్ష వేసిన ఉదంతం ఉంది. సో దీన్ని సేమ్ ఇప్పుడు ఎట్లా ఉండబోవచ్చు, ఈ సిఐపై ఎటువంటి చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది, సో మాట్లాడదాం. బిఫోర్ దట్ మనకు వచ్చిన అప్డేట్ అందుతోంది. సాయి కృష్ణ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయం కావడం ఇప్పుడు మిస్టరీగా మారింది. సిఐ నాగరాజే సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా కూడా సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. మే 1 నుండి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ అదృశ్యం కావడం వాళ్ళ అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ముందు నుంచి కూడా సిఐ పైన చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. నాగరాజు హత్య వెనుక కూడా లాకప్ డెత్ వెనుక సిఐ నాగరాజే ఉన్నారంటూ కూడా, సాయి కృష్ణ లాకప్ డెత్ వెనుక సిఐ నాగరాజే ఉన్నారంటూ మొదటి నుంచి కూడా అటు సాయి కృష్ణ పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. బట్ ఈ నేపథ్యంలో కూడా సీసీ ఫుటేజ్ మాయం కావడం కూడా దీని వెనుక మొత్తంగా కూడా నాగరాజు హస్తం ఉందనుకోవాలా, బలం చేకూర్చే విధంగా కూడా ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి. సిట్టు కూడా అదే చెబుతోంది. ఎస్ఎం బిందు, ఏదైతే సాయి కృష్ణ అంశానికి సంబంధించి ఏదైతే పోలీసులు కానీ, అలాగే సిట్ దర్యాప్తు, అలాగే ఏసీపీ దర్యాప్తు, అలాగే పోలీసులు దర్యాప్తు, ఫోరెన్సిక్స్ దర్యాప్తు, మొత్తంగా ఏ దర్యాప్తు జరిగినప్పటికీ వారు ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అంశాన్ని నాగేశ్వరరావు మీరు అలానే హోల్డ్ లో ఉండండి, నేను మళ్ళీ వస్తా. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు టీడీపీ ఎమ్మెల్యే మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి బుచ్చయ్య చౌదరి గారు. నమస్తే. ఎట్లా చూస్తారు సాయి కృష్ణ కేసులో దర్యాప్తు అంశం మలుపు తిరిగింది. సాయి కృష్ణ కేసులో కూడా కీలకమైన సీసీ ఫుటేజ్ మాయం కావడం కూడా ఇప్పుడు మిస్టరీగా ఉంది. ఎవరు దీని వెనుక ఉన్నారంటూ కూడా చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. సిట్ అయితే కూడా ప్రాథమికంగా కూడా నాగరాజే దీని వెనుక మాయం చేసినట్టుగా కూడా సిట్ అనుమానిస్తోంది. మొదటి నుంచి కూడా ఇటు దీని వెనుక నాగరాజు వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ యొక్క రీసెంట్ గా జరిగిన ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం వెనుక మరింత బలం చేకూరినట్టు అవదా? వెరిఫికేషన్ జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ సిట్ వేసింది. సిట్ ఎంక్వైరీలు అన్ని తెలుస్తాయి. వాళ్ళ రికార్డులు మాయమైనయా, లేకపోతే డాక్యుమెంట్లు ఏదైనా ట్యాంపర్ జరిగినాయి అని కూడా వెరిఫై అవుతాయి. అసలు ఏంటి క్యారెక్టర్ ఏంటి, అతను ఏ పరిస్థితుల్లో మాయమయ్యాడు, ఎందుకు జరిగింది, అతని క్యారెక్టర్ ఏంటి, సిఐ గారి క్యారెక్టర్ ఏంటి అన్ని కూడా వస్తాయి. ఇది సామాజిక కోణంలో లాక్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, వాస్తవం ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాత జరిపే కోసం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అది విచారణ జరుగుతుంది. జరగతలకి మనం అది ఇదని కన్క్లూడ్ రావడం కరెక్ట్ కాదు. సి గారు కూడా మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవాలి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో, ఎందుకు జరుగుతుంది అనేది. ఇది ఒకటి, సాయికృష్ణ అంతకుముందు అతని మీద ఉన్న నేరారోపణ లేదు. ఏ పరిస్థితుల్లో అతను తీసుకొచ్చారు, బెయిల్ మీద వచ్చిన అతన్ని మళ్ళా ఎలాగా క్యాచ్ చేశారనేది కూడా విచారణలోకి వెళ్తుంది. దాని గురించి కులాల కొంపట్లో రాజేయడం కోసం చేసే కార్యక్రమాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. దీంట్లో కులకోణం లేదు. సిఐ అదే కులం, బాధితుడు అదే కులం అయినప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని సమగ్రమైన విచారణ జరుగుతుంది. త్వరలోనే ఒకవేళ ఏం జరుగుతుంది అనేది విచారణ జరుగుతుంది. సిఐ అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది కనుక మనం ఈ దశలో ఏది మాట్లాడినా చట్టానికి వ్యతిరేకంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. అంటే ఒకవేళ ఇక మొదటి నుంచి కూడా సిఐ నాగరాజు నిర్దోషి కాకపోతే, అంటే ఇప్పుడు సిఐ పర్యవేక్షణలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, మొత్తం సీసీ ఫుటేజీలు అంతా కూడా ఉంటాయి, ఆడిట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ టైం కూడా. బట్ మాయం కావడం ఇక్కడ పెద్ద మిస్టరీగా ఉంది. సస్పెన్షన్ చేశారు కదమ్మా, ఆల్రెడీ సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు అతను ప్రభావం చేసలేదు. రికార్డులు ఏమైనా వెరిఫై చేస్తారు.
ఇవన్నీ కూడాను ఇప్పుడు జరుగుతుంది కదా. ఆల్రెడీ సిట్ లైన్లోకి వెళ్ళిపోయారు కదా, విచారణ పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం అంటే సిట్ అంటే ప్రభుత్వంతో వేయబడిన ఒక సంస్థ కాబట్టి దానివల్ల నిజాలు బయటకు రావు. దీనికి సిబిఐకి అప్పగించాలంటూ కూడా సిబిఐ అయినా అదే అధికారులు, ఇక్కడ పనిచేసిన అధికారులే సిబిఐకి వెళ్తారు, అక్కడ చేసిన ఇక్కడ పనిచేస్తారు. ఐఏఎస్ ఐపీఎస్లు కదా వాళ్ళంతా కూడా కేంద్ర పరిధిలో సెలెక్ట్ అయిన వాళ్ళు, దాన్ని బట్టి కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఆరోపణ చేయడం పెద్దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఆ లిమిటేషన్ లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రభుత్వం వేసారంటే అధికారులంతా అధికారులు వాళ్ళే కదా, ఎక్కడి నుంచి వేస్తారు ప్రత్యేకించి. అంటే కేవలం ఒక సిఏ స్థాయి అధికారి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేరు. దీని వెనుక చాలా వరకు కొంతమంది పెద్దల హస్తం ఉంది, రాజకీయ శక్తుల హస్తం ఉంది అంటూ కూడా మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తోంది. వాళ్ళు తిమ్మిని పంపిణీ చేస్తారు. ఒకప్పుడు విజయవాడలో 2 గ్యాంగుల మధ్య పెత్తనం కోసం పోరాటం జరిగితే దాన్ని కుల వ్యవస్థగా మార్చేసి పబ్బను గడుపుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా కొడుకు కూడా వ్యవహారం చేస్తా ఉన్నాడు. కులాలు మతాల పేరుతో చిచ్చు రావడం కోసం ప్రయత్నం చేస్తారు. అది ఏం జరుగుతుంది, అతను దోష కాదా, ఎందుకు జరిగింది, ఒకవేళ దోష అయినా కూడా శిక్షించబడే విధానం ఇది కాదు, అది ఎవరు కూడా హర్షించేది కాదు. అది ఏం జరిగిందని తెలియాల్సిన విచారణలో తేలకుండానే మనం ఇది అని చెప్పి నిర్ధారణ రావడం కరెక్ట్ కాదనేది నా భావన. అంటే ముఖ్యంగా ఇంకొకటి ఇప్పుడు నాగరాజు విషయంలో, సిఏ నాగరాజు విషయంలో కూడా ఆయన అంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేరు. డైలీ కూడా హోమ్ మినిస్టర్కి కానీ సీఎంకి కానీ మొత్తంగా కూడా ఎవ్రీడే జరిగే అంటే శాంతి భద్రతలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ప్రతిదీ ప్రోటోకాల్ ఉంటుంది, చెప్తారు ప్రతిదీ కూడా. బట్ ఇంత పెద్ద విషయం జరిగినా కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అంటూ ప్రతి వ్యక్తి గురించి పట్టించుకోరు, ప్రతి వ్యక్తి గురించి చర్చించరు. స్థానిక అధికారులే ఎక్కడికక్కడే శాంతి భద్రతలు కాపాడే బాధ్యత తీసుకుంటారు. ఆ పోలీస్ స్టేషన్ ఉన్న ఎఫ్ఐఆర్ కాపీలను బట్టి నేరాలను బట్టి కూడా శిక్షలు కానీ లేక అదుపులో తీసుకోవడం, జైలుకి పంపించడం కానీ, కేసు రేటింగ్ కానీ జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ఎవరున్నారు ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి గారికి సంబంధం ఉంటుందా, డీజీపీ గారికి సంబంధం ఉంటుందా, ఐజీ గారికి సంబంధం ఉంటుందా, ఎస్పీ గారికి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే సంఘటనలు అవి. దానికి పెద్దలకు ముడిపెట్టడం సరైనది కాదనేది నా భావన. థ్యాంక్ యూ. రైట్. కృష్ణలంక పిఎస్ లో కూడా సీసీ ఫుటేజ్ మాయం కావడం ఇప్పుడు కేసులో కొత్త మలుపు తిరుగుతోంది. రైటింగ్ సంబంధించి కూడా మిస్టరీగా మారిపోయింది ఈ విషయం అంతా కూడా. సిఐ నాగరాజే కూడా సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టుగా కూడా సిట్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వ్యవహారం ఎవ్రీడే కూడా తెలుస్తుందా, అటు ముఖ్యమంత్రికి కానీ అదేవిధంగా కూడా శాంతి భద్రతకు సంబంధించి కూడా తెలుస్తుందా, అది కేవలం కూడా సిఏ పరిధిలోనే ఉంటుంది, వాళ్ళ వరకు కూడా తెలియదు, ముఖ్యమంత్రికి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రికి కానీ తెలియదు అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడుతున్నాం. రామాంజనేయులు గారు ఎట్లా అర్థం చేసుకోవాలి? నాగేశ్వరరావు రైట్, మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఉన్నారు. రైట్ నాగేశ్వరరావు. ఏదైతే బుచ్చయ్య చౌదరి హలో 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 బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఏదైతే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు ఉండరు అన్నమాట వాస్తవమే అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాలకు మాత్రం వీళ్ళు ఏ పరంగా కూడా మీడియా ముఖంగా చెప్పలేకపోతున్నారు అనేది గత కొద్దిసేపటి క్రితం కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఆ ఘటన జరగకపోతే అతను లేదా మిస్ అయ్యాడు, లేకపోతే అతన్ని చంపేశారా, లేకపోతే అనే అంశాలు పోలీసుల దగ్గర నుంచి నివేదిక రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకోలేకపోయిందా, తెప్పించుకొని దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఎంత గొగ్గోలు చేస్తుంటే దీనికి సంబంధించి ఒక మీడియా ముఖంగా సమావేశం ఏర్పాటు చేయలేకపోయిందా అన్న ప్రధాన చర్చ కూడా నడుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఏదైతే సాయి కృష్ణని పోలీసులే హత్య చేసి కాల్ చేశారన్న ఆ తల్లి ఆరోపణనే ప్రజలు ఎక్కువగా నమ్మకం అయితే కలిగినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ సాయి కృష్ణకు సంబంధించి అంశం పోలీస్ స్టేషన్లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు మాయం వెనక సిఐ నాగరాజు కీలకంగా ఉన్నారనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి సిట్కు కూడా ఏదైతే ఈ సిట్టు అధికారులు కూడా అది విచారణలో తేలినట్లుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే పోలీస్ స్టేషన్ మొత్తంగా కూడా మే 1 నుంచి ఏదైతే మే 1 నుంచి
సపోజ్ జూన్ 1 దాకా కూడా సీసీ ఫుటేజీ లేకుండా పోయింది. ఆ నెల మొత్తం మీద కూడా 2 రోజులు మాత్రమే సీసీ ఫుటేజ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క 2 రోజుల సీసీ ఫుటేజ్నే సిట్ అధికారులు కలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి సిఐ నాగరాజుతో పాటు అలాగే దీనికి సంబంధించిన అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ అదేవిధంగా చూసుకుంటే ఆయన్ని ఏదైతే సాయి కృష్ణని టాస్క్ ఫోర్స్ అధికారులు వీరు మొత్తంగా విజయవాడలో పలు చోట్లగా తిప్పి కొట్టినట్లుగాను అదేవిధంగా సాయి కృష్ణనే ఒక ప్రైవేట్ రూమ్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా అదే రూమ్లోకి ఒక కాంపౌండర్ను తీసుకొచ్చి వైద్యం చేయించినట్లుగా కూడా ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. ఇవి మొత్తంగా ఇన్ని చోట్లకి సాయి కృష్ణని తిప్పితే గనక అన్ని చోట్ల కూడా ఏదైతే సీసీ కెమెరా ఫుటేజీలు ఉంటాయి వీటన్నిటి మీద కూడా ఏదైతే సిట్ అధికారులు వీటన్నిటి మీద దర్యాప్తు చేసి అవి కలెక్ట్ చేసుకోవాలని కూడా ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే సిట్ అధికారులు ముందు ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి ఎప్పుడు తీసుకొచ్చింది అనేవి కూడా లేకుండా పోయినాయి. ఏదైతే సీసీ ఫుటేజీలు మాయం చేసిన వెనక కీలకంగా నాగరాజు పాత్రే సిఐ నాగరాజు పాత్ర ఉంది. అతను ఇలాంటి ప్రమేయం లేకపోతే ఆ సీసీ ఫుటేజీలు ఎందుకు మాయమవుతాయి అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే రేపు 29వ తారీఖు ఈ నెలలోనే 29వ తారీఖు కోర్టు విచారణ పోలీసుకి సంబంధించిన పిలిచిన నేపథ్యం ఉంది. ఈ కోర్టుకు సంబంధించిన విచారణప్పుడు ఏదైతే సాయి కృష్ణని తన తల్లి వేసిన పిటిషన్కి సంబంధించిన అంశంలో సాయి కృష్ణని కోర్టుకు హాజరుపరచాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ సాయి కృష్ణని హాజరుపరచకపోతే కనుక పోలీసులపై ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయమన్న పరిస్థితి కూడా గతంలోనే చూసాం. అయితే దాని తర్వాత ప్రతిపక్షాల రాద్ధాంతం ఇవన్నీ చూసిన తర్వాత ఏదైతే సాయి కృష్ణ అంశానికి సంబంధించి సిఐ నాగరాజుపై వీఆర్కి వెళ్ళటం అలాగే సస్పెండ్ చేయటం అలాగే ఏదైతే అత్యాచార యత్నం కేసు నమోదు చేయటం ఇలాంటి అంశాలన్నీ కూడా వరుసనే జరుగుతూ ఉన్నాయి. సిట్ని ఏర్పాటు చేయటం ఇప్పుడు సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సిట్ దర్యాప్తులో ఏం తేలనుందో సిట్ దర్యాప్తు చేసిన దాన్నే పోలీసులు అధికారికంగా కోర్టుకు కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. శివన్ రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇక సాయి కృష్ణ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. సాయి కృష్ణ కేసులో కూడా కీలకమైన సీసీ ఫుటేజీ మాయం కావడం మిస్టరీగా మారింది. సిఐ నాగరాజే సీసీ ఫుటేజీ మాయం చేసినట్టుగా కూడా సిట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ నెల 29న నాగరాజుకు సాయి కృష్ణకి సంబంధించి కూడా మొత్తంగా కూడా ప్రవేశపెట్టారంటే కూడా కోర్టు అటు పోలీసుల్ని కోరింది నేపథ్యంలో కూడా అసలు పోలీసులు ఏం సబ్మిట్ చేస్తారు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న సిట్ అయితే కూడా ప్రాథమికంగా కూడా అటు నాగరాజు పైన కూడా అనుమానాలు లేవరెత్తుతూ ఉంది. రైట్, మనం మాట్లాడుతూ ఉన్నాం. కృష్ణాంజలి గారు కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దట్ హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి